హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి జనరల్ సైన్స్ డీటెయిల్ స్ట్రాటజీని చూద్దాం. సో జనరల్ సైన్స్ అనేది ఎన్సీఆర్టీ బేసిస్లో అడుగుతారు కాబట్టి ఎన్సీఆర్టీలో ఏ చాప్టర్స్ చదవాలో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి, మీకు అంతా అర్థమవుతుందన్నమాట. సో నా గురించి ఇది చిన్న ఇంట్రడక్షను. సో నేను ఆల్రెడీ జనరల్ అవేర్నెస్ గురించి డీటెయిల్ స్ట్రాటజీ చేస్తూ ఒక వీడియో చేశాను. అది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది ఆర్ఆర్వి గ్రూప్ డికి సంబంధించిన పేపర్ ప్యాటర్ను. నేను ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఇక్కడ జనరల్ సైన్స్ అనేది 25 మార్క్స్కు అడుగుతారు. సో 25 అవుట్ ఆఫ్ మనం ఎంత తెప్పించుకోగలం, 20+ మార్క్స్ ఎలా తెప్పించుకోవాలో ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో మనకి జనరల్ సైన్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేసి, దాంట్లోంచి 1 మార్క్సే వస్తుందన్నమాట. సో అది బయాలజీలోనే నేను ఇంక్లూడ్ చేశాను. సో వెయిటేజ్ ఎలా ఉంటుంది? ఫిజిక్స్లో 8 to 10 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. కెమిస్ట్రీలో 7 to 9 క్వశ్చన్స్ అడుగుతారనమాట. అండ్ బయాలజీలో 7 to 8 క్వశ్చన్స్ అనేది అడగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో మనకి ఇక్కడ ఫిజిక్స్లో 2 to 3 క్వశ్చన్స్ అనేది న్యూమరికల్ బేసిస్లో అడగడానికి అవకాశం ఉంది. సో న్యూమరికల్ బేసిస్లో ఏ సబ్జెక్ట్ నుండి అడుగుతారంటే లైటు, నెక్స్ట్ వచ్చేసి మోషను, వర్క్ పవర్ ఎనర్జీ గురించి, హీట్ గురించి, ఇలాంటి దాంట్లోంచి మనకి ప్రాబ్లమాటిక్ అడుగుతారనమాట. సో అదేవిధంగా కెమిస్ట్రీలో అయితే కెమిస్ట్రీలో మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అడుగుతారు న్యూమరికల్గా, అది కూడా మోల్ వెయిట్ దాంట్లోంచి అడుగుతారనమాట క్వశ్చన్. సో మనం ఇండివిజువల్ టార్గెట్ ఎలా పెట్టుకోవాలి? ఫిజిక్స్లో 6 to 8 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 6 to 7 క్వశ్చన్స్, బయాలజీలో 5 to 6 క్వశ్చన్స్ రైట్ అయ్యేలాగా మనం టార్గెట్ పెట్టుకుంటే మనం 20+ మార్క్స్ అనేది అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మన టార్గెట్ ఎంత? 20+ మార్క్స్ అనమాట. సో మనకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయితే డైలీ 1.5 hour టైం స్పెండ్ చేస్తే మనకి సరిపోతుంది. సో అదే మనం సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయితే డైలీ 2 hours స్పెండ్ చేయండి, మనకి 20+ మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. సో సైన్స్కి ఏమేమి బుక్స్ చదవాలి అనే వీడియో నేను ఆల్రెడీ చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. మ్యాక్సిమం ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది. 6th to 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ 9th and 10th ఎన్సీఆర్టీ అనేది కంపల్సరీగా చదవాలి. సో మనం ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి పేపర్స్, ఆ తర్వాత ఏఎల్పి, ఎన్టీపీసీ, టెక్నీషియన్, ఇవన్నీ పేపర్స్ మనం సాల్వ్ చేస్తే మన ప్రాక్టీస్ బోల్డ్ అంత అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ ఫిజిక్స్ నుంచి చూద్దాం. ఇంపార్టెంట్ టాపిక్స్ చూసి అది ఎన్సీఆర్టీలో ఏ చాప్టర్లో ఉంటుందో కూడా నేను ఇప్పుడు చెప్తానన్నమాట. సో ఫస్ట్ ఫిజిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం. ఫిజిక్స్లో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయంటే ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇందు నుంచి కంపల్సరీగా 1 క్వశ్చన్ అనేది పక్కా అనమాట. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వోల్టేజ్కి యూనిట్స్ ఏంటి, ఎలక్ట్రికల్ పవర్ ఎలా కొలుస్తారు, ఎలక్ట్రికల్ కరెంట్ దేంట్లో కొలుస్తారు, స్పీడ్ దేంట్లో కొలుస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇందులో వస్తాయన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోషన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులోంచి న్యూమరికల్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఫోర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది పక్కా అన్నమాట. సో న్యూమరికల్ కూడా ఇందులోంచి కూడా వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వర్క్ పవర్ ఎనర్జీ. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈజీగా అనిపిస్తుంది కానీ ఇందులోంచి క్వశ్చన్ వస్తే మాత్రం మనం చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అందువల్ల ఇన్డెప్త్గా చదవాలి ఈ కాన్సెప్ట్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి సౌండ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. బేసిక్ కాన్సెప్ట్స్ చదవాలి, ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ సౌండ్ వేవ్స్ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ సౌండ్ వేవ్స్,
ఇన్ఫ్రాసోనిక్, అల్ట్రాసోనిక్, ఆడబుల్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో సౌండ్లో డోప్లర్ ఎఫెక్ట్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. అందులోంచి ఫ్రీక్వెంట్గా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో డోప్లర్ ఎఫెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది సౌండ్లో కాన్సెప్ట్స్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హీట్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. హీట్ ట్రాన్స్ఫర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఇందులో ఏముంటాయి, కండక్షను, కన్వెక్షను, రేడియేషను, ఆ తర్వాత వచ్చేసి స్పెసిఫిక్ హీట్ గురించి, తర్వాత హీట్ మెషర్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఇంపార్టెంట్ అనమాట, అన్నీ చదవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిజం, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీగా 1 క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట ఫ్రీక్వెంట్లీ. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా ఇందులోంచి కూడా కంపల్సరీగా 1 క్వశ్చన్ అనేది పక్కా వస్తుంది అనమాట. సో ఎలక్ట్రిసిటీలో కాన్సెప్ట్స్ ఏముంటాయి, కరెంట్ గురించి, వోల్టేజ్ గురించి, పవర్ గురించి, రెసిస్టెన్స్ గురించి, కెపాసిటర్ గురించి ఉంటాయన్నమాట. ఆ తర్వాత రెసిస్టెన్స్లో ఇంకేమి ఉంటాయి, ప్యారలల్ రెసిస్టెన్స్ అండ్ సిరీస్ రెసిస్టెన్స్ గురించి, ఆ తర్వాత ఫ్లక్స్ డెన్సిటీ గురించి, ఓమ్స్ లా, ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో రిఫ్లెక్షను, రిఫ్రాక్షను అన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఆ తర్వాత కాన్కేవ్ లెన్సు, కాన్వెక్స్ లెన్సు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. హ్యూమన్ ఐ గురించి కూడా ఇందులోంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇది కూడా లైట్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, ఇందులోంచి న్యూమరికల్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట ఒకవేళ పేపర్ టఫ్గా ఇద్దామనుకుంటే. సో లైట్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ఇందులోంచి హీట్ ఒకటి, ఎలక్ట్రిసిటీ ఒకటి, లైట్ ఒకటి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఒకటి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులోంచి కంపల్సరీగా క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. ఈ 4 టాపిక్స్ చదివిన తర్వాత మిగిలిన టాపిక్స్ అన్నీ కవర్ చేయండి. సో ఇప్పుడు మనం ఎన్సీఆర్టీలో ఫిజిక్స్లో ఏమేమి చాప్టర్స్ చదవాలో డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మోషన్, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, 9th క్లాస్ 8th అండ్ 9th చాప్టర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్, ఎనర్జీ అండ్ పవర్, 9th క్లాస్లోనే 11th చాప్టర్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషన్, ఇది ఇందాక మిస్ చేశాను, గ్రావిటేషన్ కూడా ఇంపార్టెంటే. సో 9th క్లాసు 10th చాప్టర్లో ఉంటుందన్నమాట దీని గురించి. సో నెక్స్ట్ వచ్చేసి లైట్ గురించి 10th క్లాస్ చాప్టర్ 9లో ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లైట్ గురించి, దీంట్లో నుంచి బయటకు అసలు రాదనమాట. సౌండ్ గురించి 9th క్లాసు చాప్టర్ 12లో ఉంటుంది, ఇది చదువుకుంటే సరిపోతుంది, దీంట్లోంచి బయటకు అసలు వెళ్ళదనమాట క్వశ్చన్ పేపర్లో. ఎలక్ట్రిసిటీ అనేది 10th క్లాస్ 11th చాప్టర్లో ఉంటుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిజం వచ్చేసి 10th క్లాస్ చాప్టర్ 12లో ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఎన్సీఆర్టీ 8th అండ్ 9th 10th చదువుకుంటే ఫిజిక్స్ మొత్తం కవర్ అయిపోతుంది అన్నమాట. ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలక్ట్రిసిటీ అండ్ లైట్ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చదువుదాం అనుకుంటే 11th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంటుంది అనమాట, చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ బయాలజీ. బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, విటమిన్స్ అండ్ మినరల్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో విటమిన్స్ ఎన్ని, దాని లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిసీజెస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, కంపల్సరీగా 1 క్వశ్చన్ అడుగుతారు. ఎన్టీపీసీ పేపర్స్ చూసుకోండి, ఖచ్చితంగా 1 క్వశ్చన్ వచ్చింది దీనిలోంచి. నెక్స్ట్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మన మౌత్ నుంచి పెద్ద పేగుల వరకు ఏమేమి ఆర్గాన్స్ ఉంటాయో వాటి ఫంక్షన్స్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతారనమాట, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులేటరీ సిస్టమ్, ఇందులోంచి పక్కాగా 1 క్వశ్చన్ వస్తుంది అన్నమాట. సో సర్క్యులేటరీ సిస్టంలో ఏమేమి ఉంటాయి, హార్ట్ ఫంక్షన్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత బ్లడ్ గురించి, బ్లడ్ వెసల్స్ గురించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట దీంట్లోంచి. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్, దీంట్లోంచి ఎలా అడుగుతారు, నోస్ గురించి, నోజిల్ పాస్ గురించి, లంగ్స్ గురించి దీంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్రేటరీ సిస్టమ్, సో ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు,
కిడ్నీ గురించి, కిడ్నీ ఫంక్షన్ గురించి, ఆ తర్వాత యూరిన్ గురించి, యూరిన్లో ఏమేం పదార్థాలు ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్షన్ సిస్టమ్, చాలా ఇంపార్టెంట్. సో ఆర్ఆర్బిలో ఖచ్చితంగా 1 క్వశ్చన్ ఇందులోంచి వచ్చే తీరుతుంది అనమాట. సో ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే ఎన్టీపీసీలో కంపల్సరీగా ఎవ్రీ షిఫ్ట్లో వచ్చింది క్వశ్చన్. సో రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెల్ గురించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సెల్ అంటే ఏంటి, సెల్ స్ట్రక్చర్ ఏంటి, ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ప్లాంట్స్ అండ్ యానిమల్ కింగ్డమ్. సో దీంట్లోంచి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ రావు, కాకపోతే పేపర్ డిఫికల్ట్గా ఇద్దాం అనుకుంటే ఇందులోంచి టఫ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్ కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి ఇది కూడా చదవాల్సిందే. సో ఇప్పుడు ఎన్సీఆర్టీలో ఈ చాప్టర్స్ దేంట్లో కవర్ అవుతాయో చూద్దాం. సో సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ వచ్చేసి 9th క్లాసు చాప్టర్ 5లో ఉంటాయన్నమాట. సో రీప్రొడక్షన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అనేది 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో చాప్టర్ 7లో ఉంటాయన్నమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేసి ఇంకొక చాప్టర్ ఉంటుంది, ఇది కూడా చదవండి. 8th క్లాస్లో చాప్టర్ 2 అనమాట. చాలా ఈజీ చాప్టర్ అయితే. సో రఫ్లీ ఒక 4-5 పేజెస్ ఉంటాయి. అప్పుడప్పుడు దీంట్లోంచి కూడా ఎన్సీఆర్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది కూడా చదవండి. సో నెక్స్ట్ వచ్చేసి లైఫ్ ప్రాసెస్ 10th క్లాస్లో చాప్టర్ 5 అనమాట. మొత్తం హ్యూమన్ ఫిజియాలజీ గురించి ఇందులో ఉంటుందన్నమాట. మనం ఇందాక చెప్పుకున్న అన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఆ సిస్టమ్స్ అన్నీ ఇందులో కవర్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్స్ అండ్ కోఆర్డినేషన్, ఇది బ్రెయిన్ గురించి ఉంటుందన్నమాట. సో 10th క్లాసు చాప్టర్ 6 అనమాట. హ్యూమన్ బ్రెయిన్ గురించి, వాటి ఫంక్షన్ గురించి ఇందులో ఉంటుందన్నమాట. సో ఇవి ఎన్సీఆర్టీలో చదవాల్సిన టాపిక్స్ అనమాట, బయాలజీ సంబంధించినంత వరకు. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో దీంట్లోంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ వచ్చే తీరుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి యాసిడ్స్ అండ్ బేసెస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, దీంట్లో సాల్ట్ అని ఇంకోటి ఉంటుందంట, సాల్ట్ అంటే ఏంటి, వీటిలోంచి క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పీరియాడిక్ టేబుల్. సో చాలామంది అనుకుంటారు ఎన్సీఆర్టీలో పీరియాడిక్ టేబుల్ అనేది తీసేశారు కాబట్టి మనం పీరియాడిక్ టేబుల్ చదవలేదు అనుకుంటారు. సో అలా ఏం కాదు, పీరియాడిక్ టేబుల్ నుంచి ప్రీవియస్ ఇయర్ చూడండి, ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వచ్చాయి. సో పీరియాడిక్ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పీరియాడిక్ టేబుల్ నుంచి కంపల్సరీగా 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. సో మెటల్ అంటే ఏంటి, నాన్ మెటల్ అంటే ఏంటి, మెటల్ అండ్ నాన్ మెటల్ ప్రాపర్టీస్ ఏంటి, ఆ తర్వాత మెటలాయిడ్స్ అంటే ఏంటి, వీటి ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో డైమండ్ గురించి, గ్రాఫైట్ గురించి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యాటర్, ఇందులోంచి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ ఎన్ని టైప్స్, వాటి గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కెమికల్ బాండింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కెమికల్ బాండ్ టైప్స్ ఏంటి, కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, ఇలాంటి దాటిలో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత మాస్ అండ్ మోల్ కాన్సెప్ట్, ఇందులోంచి మ్యాక్సిమం మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. సో దీంట్లోంచి క్వశ్చన్స్ అడిగితే కనుక మనకి ప్రాబ్లమాటిక్ క్వశ్చన్సే అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్స్ ఏమేమి చదవాలో కెమిస్ట్రీకి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మ్యాటర్ అనే చాప్టర్కి 9th క్లాస్లోంచి చాప్టర్ 1లోంచి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ అనే చాప్టరు 9th క్లాసు చాప్టర్ 4లో ఉంటుందన్నమాట. ఆ తర్వాత యాసిడ్స్ అండ్ బేసెస్ 10th క్లాస్ చాప్టర్ 2లో ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ 8th క్లాసు చాప్టర్ 4లో ఉందన్నమాట. సో అదేవిధంగా 10th క్లాసు చాప్టర్ 3లో కూడా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనేది ఉందన్నమాట. సో ఈ 2 క్లాసెస్లోంచి ఖచ్చితంగా మనం చదవాల్సిందే, ఎందుకంటే క్వశ్చన్ అడిగితే ఇన్డెప్త్గా అడుగుతారు కాబట్టి ఈ 2
క్లాసెస్లోంచి 2 చాప్టర్స్ ఖచ్చితంగా చదవండి. సో నెక్స్ట్ వచ్చేసి కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ వచ్చేసి 10th క్లాస్ చాప్టర్ 4లో ఉందన్నమాట. ఆ తర్వాత కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అన్న చాప్టర్ వచ్చేసి 10th క్లాస్ చాప్టర్ 1లో ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే 8th, 9th, 10th ఈ 3 క్లాసెస్ సంబంధించిన సైన్స్ బుక్స్ చదివితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సైన్స్ సెక్షన్ మొత్తం అంతా కూడా సిలబస్ కవర్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనరల్ సైన్స్కి చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ స్ట్రాటజీ. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కామెంట్కి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.